ఎవరి పేర్లు అయితే పిలుస్తారో వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, గట్టిగా చెప్పాలి, అందరికీ పడాలి. సరేనా అర్షిత? ఇంకో మేడం మీరు స్టార్ట్ చేయండి, మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అందరికీ. My name is Jagadish. I am studying in 8th standard. My school name is ZPHS Pulihilla. ఇది బజ్ వైర్ గేమ్. ఇక్కడ HW బ్యాటరీ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ అట్లా వైర్ తోటి ఇక్కడ ఈ వైర్కి కరెంట్ పాస్ అవుతుంటుంది. మొత్తం ఇక్కడ వరకు మొత్తం ఫుల్గా కరెంట్ పాస్ అవుతుంటుంది. ఈ బ్యాటరీ నుంచి ఇట్లా ఇక్కడ పవర్ ఎక్కువ రావడానికి ఈ వైర్కి కరెంట్ పాస్ అవుతుంటుంది. ఇది హ్యూమన్కి ఎవరికి ఇట్లా హాన్ చేయదు, అంటే కరెంటు మనకి ఏం తగలదు. కానీ HW బ్యాటరీ కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ వైర్కి ఈ బ్యాటరీ నుంచి ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఈ వైర్కి కనెక్షన్ ఇవి రెండు ఇట్లా టచ్ అయినప్పుడు లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఈ వైర్ నుంచి ఇవి రెండు టచ్ అయినప్పుడు లైట్ వస్తుంది. ఇది మన కాన్సన్ట్రేషన్ గేమ్. ఇట్లా టచ్ చేయకుండా లాస్ట్ వరకు ఇట్లా ఆడాలి. టచ్ అయితే అవుట్. ఇది హ్యూమన్ బాడీ రెస్పిరేటింగ్ సిస్టమ్. అంటే ఇవి లంగ్స్. ఇప్పుడు మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు లంగ్స్ ఎలా పనిచేస్తాయి, బ్రీత్ అవుట్ తీసుకున్నప్పుడు లంగ్స్ ఎలా పనిచేస్తాయని చెప్పడానికి. ఇప్పుడు మన బాడీలో లంగ్స్ ఎలా పనిచేస్తాయని మనం ఇప్పుడు నేరుగా చూడలేం కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ చేశాను. ఇక్కడ లంగ్స్ ఎలా పనిచేస్తాయో చూడండి. ఇట్లా లంగ్స్ మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు లంగ్స్ ఉంటాయి, బ్రీత్ అవుట్ తీసుకున్నప్పుడు లంగ్స్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇది గర్ల్స్ సేఫ్టీ డిఫెన్స్ కిట్. అంటే సేఫ్టీ డిఫెన్స్ కిట్ గర్ల్స్కి యూజ్ వస్తుంది ఎక్కువ. ఇప్పుడు మనని ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఇప్పుడు బ్లేడ్స్ బయటకు వెళ్తాయి. ఇప్పుడు మనం వాళ్ళు మనకి హ్యాండ్ చేసినప్పుడు మనము దీన్ని యూజ్ చేసి వాళ్ళకి ఏదైనా పెద్ద వ్యాప్తంగా వాళ్ళకి గాయం చేయొచ్చు. అప్పుడు మనం మీదికి రాదు కాబట్టి ఇది యూజ్ అప్పుడు మనకు ప్రయత్నం చేసినప్పుడు రాలేదనుకో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ బ్లేడ్ ఇలా పట్టుకున్నప్పుడు నైఫ్ లాగా యూజ్ వస్తుంది. ఈ లోపల ఈ సిస్టమ్ అంతా చూపించడానికి. ఇది హైడ్రాలిక్ బ్రిడ్జ్, 2-in-1 బ్రిడ్జ్. ఇది ఇక్కడ మనకు వెహికల్స్ వెళ్ళడానికి రోడ్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద వ్యాప్తంగా షిప్పులు వచ్చాయనుకో మనం ఇది ఇట్లా ప్రెస్ చేస్తే బ్రిడ్జ్ పైకి వెళ్తుంటే ఇక షిప్లు అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ షిప్లు వెళ్ళిపోయిన తర్వాత అవి ప్లేస్కి అది వచ్చేస్తుంది. ఇది మన ఇండియాలో తమిళనాడులో ఉంది. ఈ షిప్ ఇలా వచ్చినప్పుడు చూపించవచ్చు. ఇది మనకు ఇండియాలోని తమిళనాడులో ఉంది. తర్వాత ఇది మనకు లైట్ హౌస్ లాగా యూజ్ వస్తుంది. దీనికి లైట్ ఉంటుంది. ఇది ఇలా తిరుగుతుంటే నైట్ పూట మనకు చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో ఎవరైనా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ చూడకుండా ఈ బ్రిడ్జ్కి డ్యామేజ్ చేస్తారు కాబట్టి లైట్ ఇట్లా తిరుగుతుంటే ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ ఉందని తెలుసుకోవడానికి ఈ లైట్ పెట్టి. ఇది లండన్లో కూడా ఉంది. లండన్లో ఇంకా మన ఇండియాలో తమిళనాడులో ఉంది. ఇది ఉండడం మన ఇండియాకి గొప్ప విషయం. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ వచ్చి ఈ ఇంజెక్షన్ పైకి వెళ్తుంది. మళ్ళీ మనం దగ్గర తీసుకున్నప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోయి అవి ప్లేస్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.